హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తిస్ ఎంపైర్. ఇక్కడ నేను, మా హస్బెండ్, మా బాబు కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో చుట్టూ ఎంత మంచి పొలాలు ఉన్నాయో చూడండి. అది మా ఊరి చెరువు. చుట్టూ ఎటు చూసిన పొలాలతో నిండిపోయింది. ఈ పచ్చదనాన్ని చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మేము వెళ్ళే దారిలో ఈ చుట్టూ పొలాలు, మేకలు, చాలా పశువులు కనిపించాయి. ఇది మా హస్బెండ్ ఫేవరెట్ స్పాట్. ఇక మా అమ్మమ్మ వాళ్ళు రీచ్ అయ్యాం. మా అమ్మమ్మ వాళ్ళు ఊరు రీచ్ అవ్వడంతోనే ఎవరిదో పెళ్లి డీజే ఎదురైంది. చూడండి, అక్కడ బర్రెలు పొలాల దగ్గర ఉన్నాయి. మళ్ళీ మేకలు ఎదురయ్యాయి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరి బొడ్రాయి. ఇక మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు రీచ్ అయ్యాం. మా అమ్మమ్మ చూడండి ఎంత చక్కగా చెట్లను పెంచుతుందో. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు పొలాలు చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా, ఎంత పచ్చదనంగా ఉందో. ఇక్కడ మా అమ్మమ్మకి హాయ్ చెప్పమని చెప్పాను మీకు. మా బాబు అక్కడికి వెళ్ళినంతసేపు ఇంట్లోకి, మా అమ్మమ్మ పెరట్లోకి తిరుగుతూ ఆడుకున్నారు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా అమ్మమ్మ వాళ్ళ మామయ్య గారు కట్టించిన ఇల్లు అంట ఇది. ఈ ఇల్లు 100 years బ్యాక్ కట్టారంట. 100 years బ్యాక్ కట్టిన ఇంట్లో మా అమ్మమ్మ ఉంటుంది ఇప్పుడు. చూడండి, ఇది మా అమ్మ వంట చేసుకునే రూమ్. ఇదివరకు, ఇప్పుడు ఈ ముందు రూమ్లో వంట చేసుకుంటుంది. ఇందులోనే మా అమ్మమ్మ ఉంటుంది, ఈ రూమ్లోనే. మా అమ్మమ్మ పొయ్యికి చాలా బాగా డెకరేట్ చేసుకుంది బొట్లతో. ఇది మా అమ్మమ్మ వాళ్ళ పూజా రూమ్. ఇందులోనే అన్ని దేవుళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళ నోములు కూడా ఉంటాయి. దివాళీకి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక మా అమ్మమ్మ గార్డెన్లోకి వెళ్దాం. చూడండి, గోంగూర. మా అమ్మమ్మ ఇక్కడ నా కోసం ఏదో ఆకుకూర తెంపుతుంది. మా అమ్మమ్మ టమాటో చెట్టు చూడండి, చాలా బాగా ఉన్నాయి టమాటోస్. ఇక్కడ చెర్రీ టమాటోస్ కూడా ఉన్నాయి. పుదీనా. మా అమ్మమ్మ చెట్టు వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో, నిగనిగలాడుతున్నాయి. మా అమ్మమ్మ పెరట్లో దొండకాయలు చూడండి ఎంత బాగా కాసాయో. ఇక తర్వాత మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన వ్లాగ్ నెక్స్ట్ వస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Comment down below.